హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో అయితే మీకు కందులు ఎలా శుభ్రం చేసుకోవాలనేది చూపిస్తున్నాను. లాస్ట్ వరకు చూసేయండి. చూస్తున్నారు కదా, వీళ్ళు మా బజార్ వాళ్ళు, మా విలేజ్ వాళ్ళు అనమాట. వాళ్ళకి కందికట్ట కావాలనేసి వాళ్ళు కందికట్ట ఇలా కొట్టుకొని మిగతా కట్ట అయితే తీసుకొని వెళ్తారు. ఎందుకంటే ఊడ్చుకోవడానికి వాళ్ళు తీసుకొని వెళ్ళిన తర్వాత మేము ఆ పొట్టంతా రెల్లాలి. పొట్టు రెల్లిన తర్వాత ఇలా తూర్పాలు అయితే పోయాలి. అందులో కొంచెం నూగుంటుంది, చెత్త మొత్తం పొట్టు రెల్లితే అలా పోదు. ఇలా నూగుంటుంది కాబట్టి గాలి గాలి వచ్చేటప్పుడు మనం ఇలా తూర్పాలు పోస్తే ఆ చెత్త అంతా అలా గాలికి పక్కకి వెళ్ళిపోయిద్ది. గింజలు అయితే అక్కడే పడిపోతాయి అనమాట, కందులు. ఇదైతే గాలి వచ్చేటప్పుడే పని అయితే అవుతుంది అనమాట. మనం అయితే గాలి కోసం వెయిట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, అదంతా ఇంతకుముందు రెల్లిన పొట్టు అనమాట. అందులో కొన్ని కాయలు కూడా ఉన్నాయి, కొన్ని గింజలు కూడా ఉంటాయి. అవి తర్వాతకి ఇలా మొత్తానికి రెల్లిన తర్వాత చూసేయండి ఫ్రెండ్స్, కందులు అయితే ఇలా శుభ్రం అయితే అయ్యాయి. ఇలా శుభ్రం చేస్తేనే మార్కెట్లో కొంటారనమాట, లేకపోతే అవి కొనరు. పుల్ల చెత్త ఉంటే వాళ్ళు కొనరు. ఇలా నీట్గా చేస్తేనే అవి అమ్ముడు పోతాయి అన్నమాట. మొత్తానికైతే ఈరోజు కందుల పని అయితే అయిపోయింది. ఇంకా కొంచెం పొట్టు అయితే ఉంది. మళ్ళీ ఆ పొట్టునైతే కర్రతో కొట్టి మళ్ళీ దాన్ని తూర్పాలైతే పోయాలి. చూస్తున్నారు కదా, అందులో కొన్ని కందులు, కొన్ని కాయలు ఎలా కనపడుతున్నాయో. మళ్ళీ దాన్ని కర్రతో కొట్టేసి దాన్ని మళ్ళీ తూర్పాలు పోస్తే కొన్ని గింజలు అయితే వెళ్తాయి అన్నమాట. మేమైతే అందులో వెళ్ళిన గింజలు అయితే మేము ఇంట్లో వాడుకోవడానికి అయితే ఉంచుకుంటాం. మేము ఈ శుభ్రం చేసినవి అయితే అమ్మేస్తాం అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోతున్నాను, నేను ఈ చెత్త కూడా వేస్ట్ కాదనమాట, గేదెలు అవి తింటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్.